హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. నేను నైట్ బజార్కి శివాజీనగర్ వెళ్ళాను అన్నాను కదండి. అక్కడ బయట తీసాను ఈ వీడియోస్. అయితే అక్కడక్కడ కొంచెంగా తీసాను, ఎక్కువగా తీయలేదు. కానీ బయట తీసానండి, షాపుల్లో కాదు. బయట రోడ్డు పైన పెడతారు కదా, అవన్నీ తీసాను. పెద్దగా కాస్ట్ ఏమీ లేదు, చీప్ అండ్ బెస్ట్గానే ఉన్నాయి. కానీ ఆ జనాల్లో క్రౌడ్లో ఎక్కడికి వెళ్ళలేకపోయాము. అలా వెళ్తూనే తీసుకుని వచ్చేసామండి. చాలా జనాలు ఉన్నారు. ఫ్రాక్లు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్, చుడీదార్ కానీ అన్ని సారీస్ కానీ అన్నీ కూడా బాగున్నాయండి. చూసారా ఎంత వర్క్ ఉన్నాయో. వాళ్ళైతే ఇప్పుడు పండగ కాబట్టి, రంజాన్ ఏదో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఎక్కువ వేస్తారు. అందరూ వేయరండి, కానీ చాలా బాగున్నాయి. చూసారా, మగవాళ్ళు వేసుకునేవి కూడా చాలా బాగున్నాయి. బాయ్స్కి కూడా అవి ఉంటాయి కదండి, పైజామాస్, అవి కూడా బాగున్నాయి. చుడీదారు హాలియా కట్ అండి, చాలా బాగుంది. ఈ డ్రెస్ అనేది చాలా బాగుంది, కొత్తగా వచ్చినాయి కదండి ఇప్పుడు ఆలియా కట్ అని. అవి భలే ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను వెళ్తూ సైడ్ నుంచి అలా తీసానండి. మొత్తం అన్నీ కూడా ఇవి కోట్లు, మామూలుగా పెద్దవాళ్ళు వేసుకుంటారు కదండి, మనకి ఏదైనా పార్టీ వేర్ కట్ట వేసుకునేవి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, రిసెప్షన్కి వేసుకునే సూట్స్. ఇవి చాలా బాగున్నాయి. షార్ట్ కాడ నుంచి పెద్ద వరకు ఉన్నాయండి. అక్కడక్కడ తీసుకుంటూ వెళ్ళాను. ఫుల్ రష్ ఉంది. షాపులు బయట నుంచి కూడా నేను తీసానండి. లోనకైతే అస్సలు వెళ్ళలేదు. అది 1 గ్రామ్ గోల్డ్ తప్పితే ఎక్కడ వెళ్ళలేదండి. అది కూడా టైం లేదని చెప్పేసి త్వరగా వచ్చేసాను. చూసారు కదా, ఇవన్నీ గాజులు బయట పెట్టారండి. ఇవి కూడా ఏమి షాప్లో ఏమీ కాదు, 80 రూపీస్ ఉన్నాయి. మోస్ట్లీ 100 రూపీస్కి ఇవ్వచ్చు అనుకుంటా, నాకు కూడా తెలీదు. 80, 90, 100 చెప్తున్నారు, కానీ 100, 200 అలా కూడా ఉన్నాయండి. మనం తీసుకునే వాటిపైన ఉంటుంది కదా, మనం ఏం తీసుకుంటామో దానిపైన ఉంటుంది. పెద్ద వీడియో అయితే కాదండి, కొంచెం చిన్నగానే తీశాను, ఎక్కువగా తీయలేదు. చూసారు కదా, అది బ్రాస్లెట్ అండి. మా ఫ్రెండ్ పెట్టుకుని చూస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటని. ఇవన్నీ క్లిప్స్ అండి, బాగున్నాయి. 100 రూపీస్ అంటే అవునా 100 రూపీసా అనుకున్నాము. ఇక్కడ చూస్తే 500 కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇవన్నీ కూడా 100 రూపీస్, 110. ఇక్కడ 500 ఉందండి. నిన్న షాప్కి వెళ్తే తీసుకుందామని చూస్తే అంత రేట్ ఉంది. అక్కడ వెళ్ళాం కానీ ఊరికనే వచ్చేసామండి. చాలా బాగున్నాయి ఐటమ్. చూసారండి, బట్టలు అనేది చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా పంజాబీ డ్రెస్సెస్, చూడీదార్సు, టాప్స్, లెగ్గిన్స్, జెగ్గిన్స్ మోడలు, ఆలియా కట్టు, ఇంకా అన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ 80 రూపీస్ అంటున్నారు. చాలా బాగున్నాయండి. చోలీలు కట్ట 10 రూపీస్ కానీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ వాచెస్. చూసారా, గాజులు అయితే భలే ఉన్నాయండి. ఇవి కూడా పెద్దగా రేట్ ఏమీ లేదు, కానీ అంత ఐడియా లేక ఏమీ నైట్ ఏమీ కొనగలేదు. సర్లే ఇంకా ముందు వెళ్దామంటే తర్వాత చూస్తే ఫుల్గా క్రౌడ్ అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నైట్ వాపస్ వచ్చేసాం. చూసారు కదండి, ఇవన్నీ చోకర్స్, ఇవన్నీ చిన్నపిల్లలు, ఇవి ఫ్రాక్స్ అన్నీ మోడల్గా చాలా బాగున్నాయి. ఇవన్నీ స్లిప్పర్స్ అండి. స్లిప్పర్స్ ఎందుకు చూపిస్తున్నారు అంటే, మీకు ఇక్కడ బయట అయితే చాలా రేట్ ఉంటాయి, 2000 వరకు ఉండొచ్చండి. కానీ కంపెనీవి చాలా బాగున్నాయి. ఇదైతే షాపు, బయట అయితే కాదు, రోడ్డు పక్కనే షాపు. దీంట్లోనే మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారండి, అందుకోసమే నేను చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి. మోడల్గా వేసుకునే వాళ్ళకి కానీ, బయటికి సారీస్ మీద కానీ, ఒక డ్రెస్సెస్ మీద కానీ అన్నిటికీ మ్యాచ్ చేయటు. ఇది వెళ్ళేటప్పుడు సైడ్ని అలా లైటింగ్ పెట్టారండి. నేను అది కూడా షూట్ చేశాను, బాగుంది అనిపించేసి తీశాను నేను కూడా. చాలా బాగుంది. మనకి శివాజీనగర్ నైట్ మార్కెట్ అంటే ఎవరికీ తెలియదండి. నైట్ ఇప్పుడే ఉంటుందంట, సంవత్సరానికి ఒకసారి. బాగుందండి, అందరూ నైటే వస్తున్నారు. 8 o'clock నుంచి స్టార్ట్ అంటండి, ఏమీ క్లోజ్ చేయరు. చూడండి షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయో. ఎప్పుడో వెళ్ళాను కానీ ఇలా నైట్ టైం అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఫస్ట్ టైము భయం వేస్తుందేమో అనిపించింది, కానీ భయం అయితే ఏమీ లేదు, ఓకే అనిపించింది. చూసారు కదా, ఇవన్నీ కూడా చోకర్స్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ మిక్సెడ్గా తీసానండి. ఇది అని పర్టికులర్గా ఏమీ తీయలేదు నేను, అన్నీ కూడా మామూలుగానే తీసేసాను. గాజులు, ఇవన్నీ గాజులు కూడా చాలా బాగున్నాయండి అక్కడ.
భలే ఉన్నాయి. ఇది కూడా షాప్ లాగా ఉంది, అక్కడ షాప్ దగ్గరే తీశాను. బాగున్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.